వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ అండి. మీకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్లో ఈరోజు మనము అర్థమెటిక్ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ జీరో టు హీరో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మరి అర్థమయ్యేలాగా చాలా చిన్నగా చాలా స్లోగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క స్టెప్ క్యాలిక్యులేషన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మరి చాలా బాగా అర్థమవుతుంది. నాన్ మ్యాథ్స్ అంటే ఎవరు? బయో వాళ్ళు కానివ్వండి, హ్యుమానిటీ సబ్జెక్ట్, ఆర్ట్స్ కామర్స్ సబ్జెక్ట్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేలాగా చిన్నగా అండ్ ప్రతి క్యాలిక్యులేషన్ అడిషన్ కానీ సపరేషన్ కానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ మల్టిప్లికేషన్ డివిజన్ చాలా బాగా చెప్తా వినండి. ఈరోజు నేర్చుకున్నాము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. చూడండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ముందుగా మనం డెఫినేషన్ తెలుసుకుందాం. హెచ్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే ఏమండి అంటే మనకు డెఫినేషన్స్ తో పని లేదు, బట్ మన డెఫినేషన్స్ అర్థమైతేనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లోకి వచ్చినారు, మీ అక్క కొడుకు కానీ ఎవరైనా వచ్చి బై మిస్టేక్ గా మామ ఇది ఏం మామ ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏమో అంటే అడగమంటే మీరు అప్పుడు ఇది 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 ఎల్సిఎం అంటే ఇది అనకూడదు కదా. కొద్దిగా వాడికి మీరు మీకు రాని మరి వాడికి కొద్దిగా వచ్చినట్లు ఎక్స్ప్రెషన్ చేస్తే రైట్ మామ చెప్తున్నాడు వాడు అర్థం చేసుకుంటాడు. ఎల్సిఎం అంటే లీస్ట్, ఇది డివైడెడ్ కామన్ ఫ్యాక్టర్ అంటే వాడు పోయి వీడి మామకి ఏం రాదు, నేను ఎందుకు చదువుకోవడం వాడు చదువుకోవడం. అంటే ఇవి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ప్రతి ఒక్కరు చదివి ఉంటారు స్కూల్స్ లో. 7th లోనే మాకు స్కూల్స్ లో చెప్తారు ఎల్సిఎం హెచ్సిఎఫ్, బట్ మనం అప్పుడు అంత షార్ప్ కదా చదవము. చూడండి, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే ఏమండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే ఏమండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అండ్ ఎల్సిఎం వచ్చేసి లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రోజు నేను ఈ క్లాస్ లో ఇప్పుడు మీకు ఎల్సిఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అబౌట్ ఎల్సిఎం. చూడండి, మనం ఎల్సిఎం ని మూడు విధాలుగా సాల్వ్ చేయొచ్చు. యూ కెన్ సాల్వ్ టు ఎల్సిఎం ఇంటూ 3 ways. మనము ఎల్సిఎం 3 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి డివిజన్ మెథడ్. అంటే మనం ఎల్సిఎం ని 3 విధాలుగా సాల్వ్ చేయొచ్చు, బట్ దేన్ని సాల్వ్ చేస్తే టైం ఈజీగా అయిపోతుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో విత్ ఇన్ 40 seconds లో 1 minute లో ఆన్సర్ పెట్టాలి. ఏదిగా తొందరగా సాల్వ్ చేస్తే యూ కెన్ సాల్వ్ టు ఆన్సర్ ఈజీలీ. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ. డివిజన్ మెథడ్. రెండోది వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ డివిజన్ మెథడ్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. థర్డ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్, ఆప్షన్ ఎలిమినేషన్. ఆప్షన్ మెథడ్. ఆప్షన్ మెథడ్ నేనైతే నేను ఏ మెథడ్ ఎక్కువ యూజ్ చేస్తాను అంటే 2, 3 యూజ్ చేస్తాను, బట్ దీన్ని నేను ఎప్పుడు వాడను బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ టేక్ టు లాట్ ఆఫ్ టైం. ఇది మీరు చదివి డివిజన్ మెథడ్ మీకు నేను అనుకుంటున్నా మీకు తెలిసి ఉంటుంది, బట్ తెలియక లేకపోతే లేదు, నేను ఉన్నా కదా భయపడదండి. చూడండి, ఇలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అండి, ఇక్కడ 16 ఒక 2 numbers ఇస్తాడు, 20, 40, 60. దీన్ని మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఏం చేసుకుంటామంటే 2 numbers తీసుకుంటాం. 40, 20, 20 2s 50 తీసుకోండి, మీకు అర్థమవుతుంది బాగా. 50 కదా, 50 22s 40, 10 మిగిలింది కదా. మరి 10 ని మరి 20తో 10 మిగిలిందిగా మరి భాగించండి ఎంతతో? 20. 10 2s 20. ఎల్సిఎం ఎంత అండి దీన్ని? 2. ఇలా నాకు ఈ మెథడ్ అవసరం లేదు. ఈ మెథడ్ వచ్చేసి మాకు అవసరం లేదు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఆప్షన్ మెథడ్. ఇది మాకు ఆప్షన్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్, బట్ తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాము. ఎగ్జాంపుల్ ఏం చేసుకుందామంటే 8, 12,
8, 12, 15, 21. Find out ది LCM. ఒకసారి నెంబర్ చూసుకుంటాను. 8, 12, 15, 21. దీన్ని మనము LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCM దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నేర్చుకోండి. ఇక్కడ జాగ్రత్త. ఇచ్చిన నెంబర్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చిన నంబర్ని వాడు ఫైండ్ అవుట్ ది LCM అన్నారు కదా. ఇచ్చిన 4 నెంబర్స్ ఇచ్చినాడు, 8, 12, 15, 21. మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా రాసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా వస్తుందో అదే మరి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు 8 ఉంది కదా, 8 మనము 2 4s, 2 2s, 2 1s. 8ని మనం ఏం రాసుకోవచ్చు అండి, 2 క్యూబ్ గా రాసుకోవచ్చు ఈ నెంబర్ని. ఇది తర్వాత 12ని 2 6, 2 3s, 3 1s అంటే 2 power of 2 into 3. ఇలా చేస్తుంటే పోతే మనకు టైం వేస్ట్ అవుతుంది. మనము టైంని రెడ్యూస్ చేయాలి. కాబట్టి మనము విత్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. ఇలా యూజ్ చేయి, ఇలా బ్రాకెట్స్ ఇచ్చి అలా చేసుకోము. డివిజన్ మెథడ్ విత్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుంటాం. ఇప్పుడు 15 మనం ఎలా రాసుకుందాం, 5 into 3 రాసుకుందాం. 21 ఎలా రాసుకుందాం, 7 into 3 రాసుకుందాం. అర్థమైందండి. 2 power of 3, 7 into 2 power of 3, 2 power of 3, 2 power of 2 into 3, 5 power of 3 into 7 power of 3. బట్ ఇక్కడ ఒక లాజిక్. ఇప్పుడు ఇది రాసుకున్నాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకున్నాం. బట్ LCM వచ్చేసి అన్ని నెంబర్స్ తీసుకోవాలి. అన్ని నెంబర్స్ అంటే ఇచ్చి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్న టోటల్ నెంబర్స్ 2 into 3 into 5 into 7. బట్ హైయెస్ట్ పవర్ దేనికి ఉందండి, 2కి హైయెస్ట్ పవర్ ఏదండి, 2 power of 3. 3కి హైయెస్ట్ పవర్ ఎంత అండి, 1. 5కి ఎంత అండి, 1. 7కి ఎంత అండి, 1. ఇప్పుడు మనము మల్టిప్లికేషన్ చేసుకుందాం. 2 power of 3 ఎంత ఏంటండి, 8. 2 power of 3 అంటే ఎంత అండి, 8. 1 minute వాటర్ తాగుతాం. 2 power of 3 ఎంత అంటే ఏంటండి, 8. చూసుకోండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకున్నాం కదా. మనం LCM అంటే ఏమన్నాము, అన్ని నెంబర్స్ తీసుకోవాలి. అన్ని నెంబర్స్, బట్ దేనికి హైయెస్ట్ పవర్ ఉందో ఆ నెంబర్ని కౌంటబుల్ తీసుకోవాలి. చూసుకోండి, ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఏదండి, దీని అన్ని నెంబర్స్ తీసుకున్నాం. 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 5 తీసుకున్నాం, 7 తీసుకున్నాం. బట్ 2కి హైయెస్ట్ పవర్ ఏదండి, 3 ఉంది, 3 రాసుకున్నాము. పవర్ 3 ఉంది, 3 రాసుకున్నాము. 3కి వచ్చేసి హైయెస్ట్ పవర్ 1 ఉంది, 1. 5కి వచ్చేసి హైయెస్ట్ పవర్ 1 ఉంది, 7కి 1 ఉంది. 2 power of 3 అంటే ఏంటండి, 8. 8 ఎలా వస్తుందండి అంటే 2 into 2, 2 2s 4 ఉంది కదా. ఇంకోటి 8 ఉంది, 4 2s 8. చూడు, ఇంత చిన్న పాయింట్స్ మీద మీకు చెప్తుంది. ఎందుకంటే మన బయో వాళ్ళు కానివ్వండి, కామర్స్ వాళ్ళు కానివ్వండి, ఆర్ట్స్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఒక 9th 10th నుండి మ్యాథ్స్ ని అంత చదవరు. వారు 9th 10th లో మ్యాథ్స్ బాగా చదివినారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంటర్లో మ్యాథమెటిక్స్ తీసుకుంటారు కదా. బట్ వాళ్ళు మ్యాథమెటిక్స్ తీసుకోలేదంటే వాళ్ళు 9th నుండి 10th నుండి వాళ్ళు మ్యాథ్స్ అనేది వాళ్ళకి రావడం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఇంటర్లో మ్యాథమెటిక్స్ తీసుకోలేదు, చాయిస్ టు మ్యాథమెటిక్స్. బట్ ఏదైతే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మ్యాథ్స్ ఇంపార్టెంట్. అర్థమైందా? ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ తొందరగా సాల్వ్ చేస్తారు కంపేర్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఒక బీటెక్ స్టూడెంట్స్ కి డిఫరెన్స్ ఏమంటే, బీటెక్ స్టూడెంట్ వాడు తొందరగా మ్యాథ్స్ సాల్వ్ చేస్తాడు, తొందరగా ఆ క్యాలిక్యులేషన్ చేస్తాడు. బట్ నాన్ మ్యాథ్స్ వాడు చేయలేడు. బట్ బీటెక్ మ్యాథ్స్ వేరే అండ్ కాంపిటేటివ్ మ్యాథ్స్ వేరే. బట్ క్యాలిక్యులేషన్ బీటెక్ వాళ్ళకి కొద్దిగా నియర్ లో ఉంటుంది. వాళ్ళు డైలీ టు డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళు క్యాలిక్యులేషన్ స్పీడ్ గా చేస్తారు. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయరు. ఎప్పుడో 9th క్లాస్లో 10th క్లాస్లో ఆపి ఉంటారు. మరి ఇప్పుడు ప్రభుత్వ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతారు, క్యాలిక్యులేషన్ ఇద్దరు టైం టేకన్, వాళ్ళకి టైం టేకన్, అంతే డిఫరెన్స్.
మీ బీటెక్ వాళ్ళు ఏమో తోపు కాదు, వాళ్ళేమో తోపు కాదు. తోపు ఇద్దరు ఈక్వల్లే, బట్ వాళ్ళు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళకి ఈజీ ఉంది అంతే. ఇప్పుడు చూసుకోండి, 2/3 అంటే 8. 8 into 3 ఎంత అండి? 24. 24 into 5 ఎంత అండి? 5 4s 20. 120. 120 into 7 ఎంత అండి? 0. 14. 7 1s 8. దీనికి ఆన్సర్ ఎంత అండి? 840. దీనికి ఎల్సిఎం ఎంత అండి? ఎల్సిఎం ఎంత అండి దీనికి? 840. అర్థమైందా? ఎలా సాల్వ్ చేయాలో చూడండి. చిన్నగా చెప్తున్నా, చాలా చిన్నగా ప్రతి స్టెప్ చెప్తున్నా, ఎందుకంటే మనకి తొందరగా నేర్చుకుంటే ఏది రాదు. స్లోగానే నేర్చుకుందాం, స్లోగానే పెరుగుతుందాం, స్లోగానే నడుచుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ స్లోగానే నడుచుకుందాం, తర్వాత కొద్దిగా స్పీడ్ పెంచుదాం, మరి కొద్దిగా, తర్వాత 5 km/s పరిగెత్తుదాం, ఆటోమేటిక్గా గమ్యస్థానానికి చేరుకుంటాం. అయిపోయింది కదా. ఇలా ఫస్ట్ వాడు ఇస్తారండి 4 నెంబర్స్, ఎంతో వాడిష్టం, ఫైండ్ అవుట్ తెలిసేయమంటాడు. ఇచ్చిన నెంబర్స్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేసుకోవాలో మీకు చెప్పిన, ఇలా వేసి 4s 2 1. మరి ఈ నెంబర్ని ఇలా మళ్ళీ సాల్వ్ చేయొచ్చు చూడండి. బట్ నాకు ఈ మెథడ్ సాల్వ్ చేయడం పెద్ద ఇష్టం లేదు, బట్ మనం నేర్చుకుందాం. చూసుకోండి, 2 టేబుల్తో 4 6 15 అలా ఉంటుంది, 21. అంటే ఎందుకండి 15 21 అలాగే పెట్టినానంటే 2 టేబుల్తో 15 21 పోదు. అంటే 2 టేబుల్ 15 వస్తుందా? రాదు. 2 టేబుల్ 21 వస్తుందా? రాదు. అందుకే అలాగే పెట్టిన, క్యారీ ఆన్. తర్వాత 2 మరి 2 3 15 21. మరి తర్వాత సేమ్ 1 3 15 21. 2 టేబుల్ అయింది. 3 టేబుల్ 3 1s 3 1s 3 5s 3 7s. తర్వాత 5 టేబుల్ 5 1s 7 అలా అయింది. తర్వాత 7 టేబుల్ చూసుకోండి, ఆన్సర్ గా 2 into 2 into 2 into 2 2 into 2 2 into 2 into 3 into 5 into 7 సేమ్ వచ్చింది కదా. 2^3 అంటే 2 3 వచ్చింది. 3 5 7 వచ్చింది కదా. బట్ తీసుకోండి, ఇది టైం ఎంత టేక్ అయ్యానో, ఈ టైం ఎంత టేక్ అయ్యానో, మనము టైంని రెడ్యూస్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ టైంని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏం చేయాలి? రెడ్యూస్ చేయాలి కదా. అందుకే నేను ఈ మెథడ్ని చెప్పిన, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇంపార్టెంట్. దిస్ మెథడ్ ఈజ్ టు టేక్ టు లాంగ్ టైం. అంటే ఇది చాలా ప్రాసెస్. చూడండి, నాకు ఎంత టైం పెట్టిందో, సగం బోర్డు తీసుకుంది. ఇది విత్ ఇన్ 1 లైన్ లో ఆన్సర్ అయింది. అందుకే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సాల్వ్ ఎలా చేయాలో ఇలా సాల్వ్ చేయండి, మెల్లగా నేర్చుకోండి. నో నీడ్